రైతన్నలకు నమస్కారం. ఛానల్కు స్వాగతం. విషయానికి వస్తే మొగిపురుగు సమస్య నుండి ఇప్పుడిప్పుడే తేరుకున్నటువంటి రైతు మిత్రులు రానున్నటువంటి తెల్లకంకి గురించి ఆందోళన చెందడం జరుగుతుంది. అయితే గత రబీలో ఖరీఫ్లో మనకు ఊసపోవడం అనేది బాగా డ్యామేజ్ జరిగింది, బాగా నష్టం జరిగింది. అందుకనే రైతు మిత్రులు భయానికి గురవుతున్నారు. ఇప్పుడు పొలాలన్నీ దాదాపుగా చిరుపొట్ట దశ నుంచి బిర్రుపొట్ట దశ, ఒక్కొక్క దగ్గర ఈనిక దశలో ఉన్నాయి, కొన్ని పొలాలన్నీ ఈనుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో పొలము ఈనినాక తెల్లకంకి కనుక బయట గమనిస్తే మనం దాన్ని ఏమి చేయలేము. అందుకోసమే మనము ముందు జాగ్రత్తగా తెల్లకంకి అనేది రాకుండా, దాన్ని సమర్థవంతంగా మనము రాకుండా చూసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. పొలాలను కనుక మనం బిర్రుపొట్ట దశలో, చిరుపొట్ట దశ కాకుండా బిర్రుపొట్ట దశలో కనుక మనకు ఈ ఆకుల కొసల మీద కనుక తెల్లరెక్కల పురుగు కనుక మనకు గమనించినట్లయితే, పొలంలో దాదాపు ఒక 10-20 కర్రలకు ఒక తెల్లరెక్కల పురుగు కనుక మనకు గమనించినట్లయితే ఖచ్చితంగా అది ఈ కొసల మీద, ఈ ఆకుల కొసల మీద గుడ్లు పెట్టి అది మనకు ఆ ఆకుల ద్వారా కాండం లోపలికి పోయి మనకు ఆ కంకి కింది భాగాన్ని, ఆ మెత్తటి భాగాన్ని తినడం వల్ల మనకు తెల్లకంకి ఏర్పడుతుంది. అది ఈనేదాకా పచ్చగానే ఉంటుంది, మంచిగానే గింజలు ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మొత్తం ఈని బయటకు వచ్చినాక మాత్రము తాలు పోయి తెల్లకంకిగా మారుతుంది. మరి అలాంటి పరిస్థితి మనము వచ్చినప్పుడు ఇంతకుముందు మొగిపురుగు కోసమని మందులు కొట్టుకున్నాము. మొగిపురుగు దశ నుంచి తట్టుకొని మనము ఆ బాధలన్నీ తట్టుకున్నాక మనం ఇప్పుడు ఏం వచ్చిందంటే, సరే నీళ్ళ ఇద్దడికో నీళ్ళ ఉండి లేక కొంత ఆరబెట్టుకుంటూ ఆ పొలాలను ఎటువెట్టు అయితే ఈ దశకు తీసుకొచ్చినాము, ఇప్పుడు పొట్ట దశకు తీసుకొచ్చినాము. ఇప్పుడు మనం కొద్దిగా ముందు జాగ్రత్తగా ఈనక ముందు ఇక 15 రోజులకు ఈంతదానంగా మనం కనుక కొంత జాగ్రత్త మనము తీసుకోవాలి. అది ఏం జాగ్రత్తలు కదా అని మనం అనుకున్నప్పుడు, ఎప్పుడైతే నీకు ఆ రెక్కల పురుగు కనుక మన ఆకుల మీద కనుక కనబడ్డదో తక్షణమే అంటే తెల్లారే మనము దాన్ని అది రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు దాదాపు ఇది బిర్రుపొట్ట దశలో ఉన్నది, ఈ నోళ్ళలు ఉన్నది కంకులన్నీ. ఇది జస్ట్ ఇంకొక 2-3 రోజులలో 5-6 రోజులలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. వారం లోపల మొత్తం ఈంతది. ఈ దశలో కనుక మనం ఉన్నప్పుడు తక్షణమే తెల్లారి లేదా మర్నాడే మనము ఒక 2-3 మందులతోని దీన్ని నిర్మూలించవచ్చు. అంటే ఆ అది కొట్టకుండా, ఆ కంకిని కొట్టకుండా మనం కాపాడుకోవాలి. దానికోసం మనము ఫ్లూబెండమైడ్ అనేటటువంటి 39.35 అనేటటువంటి ఎస్సి పేరు గల బేరోల్, అది ఫేమ్ అని ఆ పేరుతో ఉన్నటువంటి ఆ మందును కనుక మనం తెచ్చి ఒక 40 ml ఒక ఎకరానికి మనం కనుక 6-7 పంపులు కొట్టుకున్నట్లయితే ఆ పురుగు నుంచి మనం ఈ తెల్లకంకి నుంచి పొలాలను కాపాడుకోవచ్చు. అదేవిధంగా క్రోలాంత్రి నీలిప్రో, ఇప్పుడు మనం కొరాజిన్ అనే పేరుతోని 18.5 అనేటటువంటి ఆ కొరాజిన్ తెచ్చి కూడా, ఇంతకుముందు కొట్టుడు వేరు, మొగిపురుగు కొట్టుడు వేరు. మనం ఏ దశలో ఉంటే ఆ దశలకు ఆ పనులు చేసినాం. ఇప్పుడు తప్పకుండా కొట్టవలసినటువంటి మందులు, ఇందులో ఏదో ఒక మందును మనం తప్పకుండా కొట్టవలసినటువంటి మందులలో ఇది రెండవది కొరాజిన్. దీన్ని కనుక 60 ml ఒక ఎకరానికి కనుక తెచ్చి కొట్టినట్లయితే కూడా ఈ తెల్లకంకి నుంచి మనం గట్టెక్కొచ్చు. అదేవిధంగా కెల్డాన్, కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటటువంటి మందును 50 SPని కెల్డాన్ రూపంలో దాన్ని కనుక ఒక 400 grams కనుక తెచ్చి మనము 6-7 పంపులలో దాన్ని చేసుకొని 6-7 పంపులు పొలానికి ఒక ఎకరానికి కనుక కొట్టినట్లయితే కూడా ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కొచ్చు. ఇంకొకటి కూడా ఫిప్రోనిల్, అది కూడా 5 SC అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఫిప్రోనిల్ను కూడా ఎకరానికి ఒక 400 ml కనుక మనం తెచ్చి ఈ 4 మందులలో ఏదో ఒక దాన్ని తప్పకుండా పల్చగా నీరుంచి, పొలం లోపల పల్చగా అంటే ఆకు పల్చగా నీరుంచి కనుక మొదళ్ళు మంచిగా తడిచేటట్లుగా మనము కొట్టినట్లయితే దాదాపుగా ఈ తెల్లకంకి సమస్య అనేది మనకు రాకపోవచ్చు, అసలే రాదు. ఈ చాలామంది ఇప్పుడు ప్రతి వీడియోలో వేరే వీడియో తీసినా కూడా ఈ క్వశ్చన్ అంటే మనకు ఈ ప్రశ్న వేయడం జరుగుతుంది. అన్న తెల్లకంకి వస్తుంది, మరి వచ్చింది, కొంతమందికి వచ్చింది, అది రాకుండా ఏం చేయాలంటే, వచ్చినాక ఏం చేయలేదు తమ్మి, మనము ఖచ్చితంగా రాకముందు ఒక 15 రోజుల ఈనిక దశలో 15 రోజుల ముందు కనుక మనం ఈ 4 ఏదో ఒక మందును కనుక కొట్టి మనము ఈ తెల్లకంకి సమస్య నుంచి, ఈ ఊస పోటు నుంచి మనం మన వరి పొలాలను కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో తీసినటువంటి వీడియో ఇది.